మా నాలుగో అమ్మ పెళ్లి చేసుకుని వచ్చినాక అప్పుడు పిడుగురాల్లో ఉండేది. ఇక్కడ పిడుగురాల. పిడుగురాల తాతోళ్ళు, చిన్న తాత, పెద్ద తాత, మా అత్తోళ్ళు, మేనత్త అందరూ అక్కడనే పనులు చేసుకుంటా ఉండేది. ఒకరోజు ఏం చేసింది, అందరు పనులకి వెళ్ళిపోయారు. పనులకి వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి పోదాం రామాయి రా రా అని పిలుస్తారు. వాళ్ళందరూ స్కూల్కి వెళ్తారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేది. నాకైతే బోర్ కొట్టిద్ది, ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో పని అంతా చేసుకునేది, వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటా, ఎప్పుడు వస్తారా, ఆడుకోవాలి ఆడుకోవాలి ఆడుకోవాలని. ఇంకా పిల్లలేమో రోజు పిలుస్తారు, రా స్కూల్కి పోదాం, రా రా పలక తీసుకొని రా అని. ఒకరోజు తాతని అడిగిన, నాన్న నాకు పలక బల్పం కొని నాన్న నేను స్కూల్కి వెళ్తా, మా ఫ్రెండ్స్ అందరు పిలుస్తుంటారంటే, ఎందుకప్ప నీకు ఆడపిల్లకి స్కూల్ అవసరమా, బడి అవసరమా, ఆడపిల్లకి ఎందుకు, ఏం వద్దులే ఇంట్లోనే ఉండు వద్దు గాని అని. నాకైతే ఏడుపు వచ్చేది, ఏడ్చేది. ఒక రోజు అయితే స్కూల్కి అసలు బడికి పంపారు ఏం పంపారు అని. అందరూ అంటారు, ఆమె పంపించచ్చు కదా, కూతురు కాదు కాబట్టి పంపించట్లేదు, పాప మా అమ్మాయి స్కూల్కి పోతాను ఏడుతుంది పంపించచ్చు కదా అని పక్కన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అంతేలే అనుకునే సైలెంట్. ఇంకా స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇంకా ఒకటే ఆటలు, ఫుల్ ఆటలు. 12 కొట్టంగానే మధ్యాహ్నం పిల్లలందరూ గ్లాసులు తీసుకుని ఉరుకుతా ఉంటారు, పిండి పెడతారని. స్కూల్లో నన్ను కూడా పిలుస్తారు, రా పిండి పెడతారని. చిన్నపిల్లలే, మళ్ళీ మేము చిన్నపిల్లలేగా అప్పుడు, పెద్దదాన్ని ఏం కాదుగా. గ్లాస్ తీసుకొని నేను కూడా ఉరికేది పిల్లలమ్మటి, వాళ్ళమ్మటి. పోగానే పిండి పెడతారు, అవును నువ్వు స్కూల్కి రావట్లే, నీకు పిండి అట్టు పెట్టాలి అంటారు వాళ్ళు. మా నాన్న అనిపించలేదు మేడం అని చెప్పేది. సరే రేపు నుంచి వస్తావంటే అనేది పెట్టించుకొని వచ్చేది. స్కూల్కి పోయలేదు ఏం లేదు. ఒకరోజు ఏం చేసిందంటే, రోజు నీళ్ళు తెచ్చిపోతుంట, నీళ్ళకి చాలా దూరం పోవాలి, బోరింగ్ నీళ్ళు. ఇంట్లో బిందె కూడా లేదు నీళ్ళు తెచ్చిపోయటానికి, అన్ని తపాలే, అన్నం వండుకునే తపాలు. ఆ తపాలు శుభ్రం కడిగేది, ఒక 3-4 తపాలు చేత పట్టుకొని పోయేది, నీళ్ళన్నీ కొట్టి పెట్టుకునేది. ఆ తపాలకి ఒక చెరవ ఎత్తుకునేది, ఆ సినిమాలో కదా రాములమ్మ ఎత్తుకుంటా చూడు, కడవ మీద కడవ అట ఒక పెద్ద తపాలు ఎత్తుకునేది, దాని మీద ఇంకో తపాలు పెట్టుకునేది, మళ్ళీ దాని మీద ఇంకో తపాలు పెట్టుకునేది, అట్ట 3-4 తపాలు పెట్టుకునేది. కదలకుండా లేసేది, లేచి ఎక్కడ పడిద్దని సైలెంట్గా పట్టుకునేది, తీసిపోయేది. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ ఒక్కొక్కటి దించుకోవాలి, అటు దించే వాళ్ళు కూడా ఉండరు. అటు దించుకొని నీళ్ళన్నీ బానకి, బాన్లు ఉంటాయి, చల్లగా నీళ్ళు ఉంటాయి బాన్లలో, ఈ నీళ్లు తీసిపోయినన్ని బాన్లకు పోయాలి. ఫ్రిడ్జ్ ఏంగానా బిందే లేదట, ఫ్రిడ్జ్ కాడికి పోయావు. అట్ట 4-5 సార్లు తిరగాలట, 4-5 సార్లు తిరిగి 10-11 ఆ టైం స్టార్ట్ చేస్తాను మాట నీళ్ళు తాగటం. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే కదా, నీళ్ళు తెచ్చిపోతా ఉంటా. దూరం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి, కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, అంత కష్టపడేది. ఆ తపాలతో దించి పోసుకుంటా ఉండాకనే ఆ బట్టలన్నీ నల్లగా అయిపోతాయి కదా, అప్పుడు కట్టెలు పొయ్యలు, గ్యాస్ కూడా కాదు. ఆ బట్టలు నల్లగా అవుతున్నాయని నల్లటి గుట్టించింది అమ్మమ్మ. ఏంటి లంగాలు, జాకెట్లు, బార్ జాకెట్లు నల్లటి తీసుకొని కుట్టించింది. వంట ఏం పెద్దగా ఏం నేర్చుకోవాలి అమ్మమ్మ కాడ. అలా అవి వంట కాదుగా, అమ్మమ్మ ఏం చేస్తుంటే కట్టెలు పొయ్యి కదా, ఆ పొయ్యి కానీ కూర్చుంటది. ఏమా ఉప్పుదా, అది ఏది పసుపుదా, కారందా, పప్పు ఎనుపుకోవటానికి పప్పు గుత్తిదా, అద్దా ఇద్దా అంటుంటది. నన్ను ఆడుకొని ఇక్కడ ఊరికి పిలుస్తుంటది అనేది. పోయేది గబా 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 అన్ని అందిస్తుంటా, అందించినాక ఇంకా అట్టనే కూర్చోవాలి. ఇంకా చాలనా అంటే, ఏం చాలనా ఉండు, ఎన్ని మళ్ళీ ఎగబెట్టద్దు, ఉండు కూర్చో అంటది. నాకేం ఆడ
ఫ్రెండ్స్ పిలుతుంటారు, నే రా 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 అంటారు. ఉండే తల్లి నాకు ఇక్కడ పని చదువుతుంది అనేది అట్నే వాళ్ళకి వెళ్ళి చూస్తా, వస్తున్నా అని చెప్పేది వాళ్ళకి. ఇంకా పప్పు ఎనిపి తాలింపు వేసి అన్ని అయిపోయినాక మళ్ళీ ఎగబెట్టాంటది. మళ్ళీ అన్ని తెసిపోయి సరదాలు. దాని నుంచి లేదు పోయి కాడ కూర్చొని అన్నం కానీ పప్పు కానీ రెడీ అయినాక అప్పుడు లేస్తుంది. ఇంకా అయిపోయిందా మళ్ళీ వస్తా అంట. ఎక్కడికి కసూలుడు అంటది. మళ్ళీ కసూడు వల్ల అనేది పొరగ తీసుకుని బర ఊడ్చేది. ఇంకా అడిపెట్టేది ఉరుకు ఉరుకు ఉరుకు. మళ్ళీ ఎటో పోయింది అనేది మళ్ళీ కేకలు పెట్టేది. మళ్ళీ వచ్చేది. ఏందమ్మా అంటే ఏంది టైం ఎంత అయింది, 6 కావస్తుంది, స్నానం చేసుకోవా అంటది. మళ్ళీ వచ్చి నా చేసుకుంటా మళ్ళీ చేసుకో అంటది. మరి మా అమ్మ కొట్టిద్దంట, మీరు పోండ్రి స్నానం చేసుకోవాలని మీరు పోండ్రి అంటే, సర్లే స్నానం చేసుకున్నా కొత్తవా అంటారు. వస్తాలే అని చెప్పేది. వాళ్ళు వెళ్ళిపోతారు. స్నానం చేసుకున్నాక మళ్ళీ వాళ్ళని చూస్తా. ఎక్కడికి పోయేది పోనేది. పొద్దున ఆడుకుందులే పొద్దుగుకులు ఆటలే అని అరిసిద్ది. స్నానం చేసుకునేది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇంటి గల్లోళ్ళు రెంట్కి కదా మనం ఉండేది, అమ్మమ్మ వాళ్ళు. ఆ ఇంటి గల్ల వచ్చేది, వదిన సినిమా రిలీజ్ అయిందంట కొత్తది, పోదామా అంటుంటది. చదువుతుంటే సినిమా పాత్ర ఇల్లు అనేది వినేది. చిన్నగా వదిన పిల్లంటది. పిల్లలకి తెలియకుండా సెకండ్ షోకి రెడీ అవుతారు లేడీస్ అందరు. చుట్టూ ఇల్లులు ఆమె ఇంటికల్లా 10 ఇల్లులు ఉంటాయి ఆమెకి. అందరు రెంట్లు కొంటారు. అందరు రెడీ అవుతారు ఆడవాళ్ళు అందరు. ఫస్ట్ షోకి అయితే పిల్లలందరూ మెలుకుతూ ఉంటారు కదా, అందరూ ఎగబడేస్తారు. మళ్ళీ వాళ్ళకి రూపాయి టికెట్ పెట్టద్దు. మళ్ళీ ఆ టికెట్ కాక మళ్ళీ పైన కొనియాలి. వాళ్ళకి అవసరమా? వీళ్ళైతే ఏదో రూపాయితో సింపుల్ పోయేస్తారు. మనిషికి రూపాయి టికెట్. ఇంకా సినిమాకి పోతారని ఇంక నేను నిద్రపోకుండా పండుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటా. వీళ్ళు సినిమాకి వెళ్ళిపోతారు, నన్ను తీసుకోరు అని మెలుకుతూ ఉండేది. ఇంకా తాత చదువుతుంటది, వాళ్ళందరు సినిమాకి పోతారు, నేను పోయేస్తా అని. నేను వస్తమ్మా అని లేసేది. ఏమి నువ్వు నిద్రపోలేదు అంటే, ఎక్కడా ఇందాక ఆంటీ నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నాలే అంటే, నేను బావట్లేదులే పండుకొని మళ్ళీ పడుకుంటది. పొద్దు లేదు మళ్ళీ పడుకునేది. మళ్ళీ మెల్లగా లేస్తుంది. ఆమె వచ్చి వదినా అంటే, మీరు పోని నేను వస్తున్నా కానీ మీరు పోని రాటది. ఇంకా ఆడ ఏం లేయని నేను లేచి కూర్చుంటాను, నేను వస్తామ్మా అని. ఆ పిల్ల నిద్రపోదు కానీ తీసిపోవే అంటాడు. తీసుకోపాది అక్కడ పోయినాక లేదు, తీర లోపలికి పోయేటప్పుడు ఎత్తుకొట్టరు నన్ను. టికెట్ తీసుకోకుండా ఎత్తుకునేది, భుజం మీద వేసుకునేది. బాగా అంత ఎత్తుట టికెట్ అడుగుతారు కదా, 5 సంవత్సరాల పిల్లలకే టికెట్ అడుగుతారంట. అది బాగానే తీసుకుని భుజం మీద వేసుకుంటది. ఇప్పుడు దాకా నడిపించి ఇప్పుడేది భుజం మీద వేసుకునేది. అటనే చూస్తుంటా, ఏందమ్మా ఏమైంది, నిన్ను అడుగుతామ్మా అనేది. ఉండేరు పట్టుకో ఏ తల్లి, రూపాయి టికెట్ అడుగుతారు వాళ్ళు అనేది భుజం మీద వేసుకునేది. లోపల టికెట్ అడుగుతారు, పండుకొని అంకనే సైలెంట్గా పండుకునేది. టికెట్ అడుగుతారు, లోపలికి పోయినాక కూడా లేదు, అట్నే పండుకునేది. దిగు అది ఒక బాధింది. దిగాక ఇంక దిగేది, కూర్చునేది కుర్చీలో. అట్టా సినిమాకి పోయినప్పుడు అలా అమ్మమ్మ వచ్చిందనుకో, టికెట్ పెట్టాల్సి వస్తే భుజం మీద ఎత్తుకుంటది ఇంకా పండుకోమని. పోయినప్పుడల్లా అంతే. ఒకసారి మేము ఫ్రెండ్స్ అందరం ఏం చేస్తాం, రూపాయి తీసుకోమే సినిమాకి పోదాం అనుకుంటారు పిల్లలు. చెప్పకుండా ఎవరు తెలుసా, ఈ చిన్న ఉన్నాడు చూడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, రూపాయి తీసుకో నాకు ఆడ రూపాయి ఉన్నాయి సినిమా పోదామని చెప్తుంది. నాకంటే పెద్దదిలే.
నా దగ్గర రూపాయి ఆడ నుంచి వస్తాయి. నాకంటే పెద్దదైనా కానీ అక్క అన్ను అమ్మే అనే పిలిచేది. నా దగ్గర లేవు అంటే నాన్న కాడికి తీసుకొని పోదాం రేపు అంటది. సర్లేవని తాత మందు తాగినప్పుడు అడుగు తెస్తాడు. నాన్న నాకు రూపాయి అంటే ఎందుకమ్మా రూపాయి అంటాడు. నాకు పని ఉంది నాన్న అంటలే. సర్లే అని తీస్తాడు. వచ్చేప్పుడు అడుగు ఒక పావలు కూడా ఇయ్యాడు. తాగినప్పుడు ఇస్తాడు. ఆ రూపాయి తీసుకొని మధ్యాహ్నం మ్యాట్ని ఉంటది. మ్యాట్ని మధ్యాహ్నం మ్యాట్నీకి పోయేది. 5 సినిమా అయిపోద్ది. వస్తాం. ఒక్కోసారి అడుగుతూ నన్నైతే ఆటలో పోయిందిలే నన్ను పట్టించుకోరు. నాకు తెలియదు కదా సినిమా పోయేది. ఇంకో వాళ్ళ అమ్మ అయితే మా అక్క వాళ్ళ అమ్మ ఈ పిల్ల సినిమాకి పోయింది, ఆ పిల్లమ్మడి పోయి ఉంటదిలే అని చదువుతుంది. ఇంటికి రాగానే ఎక్కడికి పోయినమంటే ఆగా ఏమి తీసిపోయింది సినిమాకి పోయినా అని చదువుతా. ఇంకా ఆ పిల్ల నడుపుతారు అందరు. సినిమాకి చెప్పకుండా పోయారు చెప్పొద్దా అంటే ఎక్కడ చదివితే మీరు పోనీరని పోయినామాట. అటు సినిమాకి పోయేది. ఇంకా అమ్మమ్మ అయితే చెప్పకుండా పోతావా అని కొట్టిద్ది నన్ను. నాకేం తెలుసమ్మా నువ్వు లేవుగా అనేది. చెప్పకుండా పోయినట్టు నువ్వు లేవుగా చదువుదాం అంటే అక్క తీసిపోయిందని చెప్పేది. అటంగా ఆ పిల్ల చాలా పిడుగురాల్లో ఉన్నప్పుడు అందరూ అప్పుడు అక్కడే ఉండేది. పిడుగురాల్లో పని చేస్తా. నాకు అప్పుడు రోజులే బాగున్నాయి. ఎందుకంటే తెలిసి తెలియని వయసు, చిన్న వయసు, అంత ఇంత తినుకుంటా ఆడుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా తిరుగుకుంటా. అంటే దిగులు అనేది భయం అనేది తెలియదు కదా. తెలియదు. తినటం ఏందో ఆడుకోవటం ఏందో ఫ్రెండ్స్ అమ్మటి తిరగటం ఏందో అంతేగాని అప్పుడు దిగులు అనేది భయం అనేది అరే ఇట్టుండాలి అట్టుండాలి ఈ పద్ధతిగా ఉండాలి, అమ్మాయిలు ఇట్ట ఉండకూడదు అట్ట ఉండకూడదు అని చెప్పే వాళ్ళు ఉండరు కదా. చిన్నపిల్లని కదా. ఇప్పుడేందంటే బరువు అనేది ఒక బాధ్యత అనేది అన్ని తెలుస్తుంటాయి కదా. అది పెళ్ళైనాక ఇద్దరు పిల్లలు పుట్టినాక తెలిసింది. పుట్టినాక తెలిసింది ఆ బరువు ఏందో, ఆ బాధ్యత ఏందో, ఆ కష్టం ఏందో, సుఖం ఏందో. అవన్నీ డెలివరీ అప్పుడు అసలు నొప్పులే తెలియదు నాకైతే. నొప్పులు అంటే వచ్చుంటాయేమో తెలియదు, అంత నొప్పులు రాలే. ఆ మంత్రసాని కూడా ఏందమ్మా నొప్పులు రావట్లేదా నీకు అని అంటే నొప్పులు అంటే ఎట్టుంటాయని అడిగినాము. అందరు నవ్వుకున్నారు. నొప్పులు అంటే ఎట్టుంటాయని తెలియదు అంటుంది అమ్మాయి అనేది 2 ఇండిషన్లు పొడిచింది. ఎట్టుంటాయి కూడా తెలియదు. అప్పుడు అమ్మతో పాటు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ కుచ్చుతారని చెప్పేసి అన్ని ఉరికినామని చెప్పారు. అది చిన్నప్పుడు కదా. చిన్నప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ కాడికి తీసుకుపోయి ఇంజెక్షన్ వేపియాలి, టాబ్లెట్ తగ్గట్లేదని తీసుకెళ్ళిండ్రు అమ్మమ్మ తాత. తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్ అక్కడ తీసుకొస్తుంటేనే నాకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. బొమ్మ కుచ్చుతారు కదా అని. నాకొద్దు అని లేచి ఉరుకుతున్నా. పట్టుకొచ్చి కూర్చోబెట్టి అది ఎక్కడ బిర్రకేయాలంటుండ్రు. వద్దు అంటున్నా. ఇద్దరు పట్టుకున్నా గాని అందరినీ విదిలిచి పారినవుతున్నా పట్టుకోనీయకుండా. చేతులు ఇద్దరు, కాళ్ళు ఇద్దరు, అందరూ ఒక 5-6 మంది పట్టుకుండ్రు ఇండక్షన్ కి. అక్కడికి పాపం ఎవరిని దండేసిన సూది ఇరిగిద్ది కదలకంటారు. సూది ఇరగటం కాదు, ముందు నాకు కుసుతురని ఆ బాధ. ఒక్కటే తందన్నాక పాపం వాళ్ళు తన్నిసుకుని కూడా సైలెంట్ గా ఉన్నారు. ఏం పిల్ల ఈ పిల్ల ఈ సూదికి ఇంత భయపడుతుంది, నాయన పక్కనుంటే అందరిని జావ కొట్టేటట్టుంది అని వాళ్ళు భయపడరు. ఎక్కడికి? అడవికా? అది ఇంకా చాలా కథ ఉందమ్మా అడవిలో కథ. నెక్స్ట్ వీడియో